అర్ధరాత్రి కార్లో రౌండ్లు కొడుతున్నావా? బండి అడ్డు తీరా. సింహాద్రి, రోడ్లో నిలబడి నీతో చేస్తాడే టైం నాకు లేదు. బండి తీ ముందు. అరే చూసావా, వీడికి టైం లేదట్రా, మనల్ని బేవర్స్గాళ్ళు అంటున్నాడు. మాకు మాత్రం బోల్డ్ అంత టైం ఉందిరా. నువ్వు త్వరగా వెళ్ళాలి కదూ, పంపిస్తాన్రా. హలో, రే మైకేల్ ప్రాణాలతో ఉండకూడదు. రే వాడన్నీ చూసేశాడ్రా. ఆ గిరిని కూడా లేపేయాలి. వాడు నన్ను పట్టుకున్నాడంటే నా చేత మొత్తం కక్కిస్తాడు. వాడు బ్రతికుంటేనే కదా, ఉండే ఛాన్స్ లేదు. చిన్నతనంలోనే అనాథలైపోతే తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచాను దీన్ని వాణిని. అలాంటి వాడు నాతోనే గొడవ పెట్టుకుంటాడు. నేనేగా ముసలాన్నయ్యాను, నువ్వింకా కాలేదు కదా, వెళ్ళి అడగరా. మావయ్య, ఏమిటిదంతా? గిరిని గౌరిని నా తోబుట్టువులుగానే భావిస్తున్నాను. నాకు అలాంటి బంధమేదీ లేదు. మైకేల్ని చంపాలని చూశాడుగా. మనకిప్పుడు కావాల్సిందే మైకేల్ బతకటం. వాణ్ణి తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో చేర్చాలి. నేను ఆ ఏర్పాట్లోనే ఉన్నాను. ఇప్పుడు అంబులెన్స్ వస్తుంది. ఈ కక్షలు పగ సాధింపులు తర్వాత చూసుకోవచ్చు. 48 గంటలు దాటే వరకు ఏమీ చెప్పలేమని అంటున్నారు. మైకేలు బతకటం అనుమానమని అంటున్నారు గిరి. చెప్పింది చేసింది అన్ని పొరపాట్లే. గౌరీని రక్షించాలి, తను బాగుండాలి, అదొక్కటే నా మనసులో ఉండేది. ఇది నీ తలగా చుట్టుకున్నట్టే. ఇది కూడా నువ్వే చేశావని గౌరీ నమ్ముతుంది. ఇవన్నీ చేసిందెవడో తెలిసినవాడు ఒకడున్నాడు, సింహాద్రి. వాడు చెప్తాడు. లేపేండ్రా. సమీర్, నువ్వు మామయ్యకి తోడుగా ఉండు. గౌరీ, నువ్వెక్కు. నేను చెప్పేది విను. అన్నిటికీ కారణం వాడే, ఆ లూయిస్.
వాడికి డబ్బాస